అందరికీ నమస్కారం అమ్మ. FA3 సిలబస్లో అయితే మార్పు అయితే ఇచ్చినాడు. అది ఏందనేది చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా FA3 సిలబస్ అయితే మార్పు అయితే చేసినాడు. ఆ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ క్లాసెస్ సిలబస్ ఇది. ముందుగా ఇక్కడ తెలుగు చూద్దాం. తెలుగులో ఫస్ట్ క్లాస్ ఆట, జడాదండ, ఇల్లు ఈగ, ఎలుకమ్మ, అమ్మఒడి. సెకండ్ క్లాస్లో వచ్చేసి చిచ్చుబుడ్డి, అరటి చెట్టు, అద్దాల బస్సు, కొయ్యగుర్రం, మొక్కజొన్న. థర్డ్ క్లాస్లో మేమే, మేకాపిల్లి, పద్యరత్నాలు. 4వ క్లాస్లో సంక్రాంతిలో ముగ్గుల్లో సంక్రాంతి, పద్యరత్నాలు. 5వ క్లాస్లో పెన్నేటి పాట, పద్యరత్నాలు. 6వ క్లాస్లో తెలుగుకు సంబంధించి మేలుకొలుపు, ధర్మ నిర్ణయం, త్రిజట స్వప్నం. తర్వాత 7వ తరగతిలో కప్పతల్లి పెళ్ళి, యథ హితోక్తులు. తర్వాత మేలిమలుపు, చిరమాలిన్యం, నాటి చదువు. ఇది 8th క్లాస్కి సంబంధించినది. అమ్మ 6th క్లాస్లోనే చూసుకోండి. మమకారం మేలుకొలుపు ఇచ్చినారు, కానీ ఇప్పుడు ధర్మ నిర్ణయం, త్రిజట స్వప్నం కూడా ఇచ్చినారు. జాగ్రత్తగా చదవాలి. 6th క్లాస్లో చాలా కష్టం. తర్వాత 8th క్లాస్లో కూడా పయనం ఇచ్చింది, కానీ మేలిమలుపు, చిరమాలిన్యం ఇచ్చినారు. నాటి చదువు కూడా ఇచ్చినాడు. నాటి చదువు ఇంకా కొంచెం జాగ్రత్తగా, జనవరి సిలబస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి. తర్వాత నెక్స్ట్ ఆశావాది, తీర్పు. ఇక్కడ 9th క్లాస్ వాళ్ళకి ఆశావాది, తీర్పు, ఏ దేశం ఏగినా తెలుగులో. తర్వాత 10th క్లాస్కి వచ్చేసి రాజధర్మం, కన్యాశుల్కం, యుద్ధ విజేత. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. తెలుగు చూసినాం కదా. తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ సంబంధించి 6 క్లాస్ నుంచి 10th వరకు, ఫస్ట్ నుంచి 10th. తర్వాత EVS, జనరల్ సైన్స్, PS అండ్ NS, సోషల్ స్టడీస్, PSNS అండ్ సోషల్ స్టడీస్. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.